ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రిస్క్ ఎంత, రిటర్న్స్ ఎంత, వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్ బేసిక్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఎవరైనా వీడియోని పూర్తిగా చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్లో వీడియోని మెన్షన్ చేస్తున్నాను, తప్పనిసరిగా వెళ్ళి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ మొత్తం చూస్తున్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈక్విటీ అసెట్ క్లాస్. ఈ అసెట్ క్లాస్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫండ్ మేనేజర్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడతాడండి. అదేనండి, ఈక్విటీ స్టాక్స్ లో పెట్టుబడి పెడతాడు. యాజ్ పర్ సెబీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్ ప్రకారం చూసినట్లయితే మన ఇన్వెస్ట్మెంట్స్ ని ఫండ్ మేనేజర్ తప్పనిసరిగా 65 to 80% అనేది ఈక్విటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. సో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రిస్క్ ఎక్కువ అండ్ రిటర్న్స్ కూడా ఎక్కువే. సరే, ఈ అసెట్ క్లాస్ ఎవరికి సూటబుల్ అవుతుందంటే ఎవరైతే 15 to 20 years పాటు ఎస్ఐపి గానీ లంసమ్ ద్వారా గానీ ఇన్వెస్ట్ చేసి కంటిన్యూస్ గా ఉంటారో వాళ్ళకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఈ ఈక్విటీ అసెట్ క్లాస్ కి వచ్చేసరికి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ నుంచి మనం మాట్లాడుకుందాం డీటెయిల్ గా. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, సెక్టోరల్ అండ్ థిమాటిక్ ఫండ్స్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్. లార్జ్ క్యాప్ సెక్టర్ లో ఫండ్ మేనేజర్ వచ్చేసరికి టాప్ 1 to 100 కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తాడు. అండ్ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసరికి అబౌవ్ 20,000 crore అనేది వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది. అండ్ ఈ లార్జ్ క్యాప్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది 80% అనేది ఈక్విటీ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫండ్ మేనేజర్ చేస్తాడు. అండ్ కమింగ్ టు మిడ్ క్యాప్ కేటగిరీకి వచ్చినట్లయితే ఎవరైతే ఈ మిడ్ క్యాప్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫండ్ మేనేజర్ 101 నుంచి 250 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసరికి 5,000 to 20,000 crore క్యాపిటలైజేషన్ అనేది ఉంటుంది. ఈ మిడ్ క్యాప్ కేటగిరీ ఎవరైతే సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో 65% అనేది మిడ్ క్యాప్ సెక్టర్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ ఫండ్ మేనేజర్ చేస్తాడు. స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రిమైనింగ్ 251 దగ్గర నుంచి ఉన్న కంపెనీస్ అన్నిటిలో ఫండ్ మేనేజర్ అనేది ఇన్వెస్ట్ చేస్తాడు. అండ్ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్లయితే లెస్ దాన్ 5,000 crore అనేది ఉంటుంది. అండ్ ఈ సెక్టర్ అనేది ఎవరైతే ఎంచుకుంటున్నారో 65% ఆఫ్ ద పోర్ట్ఫోలియో మొత్తాన్ని ఫండ్ మేనేజర్ తప్పనిసరిగా ఈ స్మాల్ క్యాప్ సెక్టర్ లోనే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ స్మాల్ క్యాప్ లో చూసుకున్నట్లయితే రిటర్న్స్ అనేది వెరీ హై అండ్ రిస్క్ కూడా వెరీ హై కంపేర్ టు లార్జ్ క్యాప్ ఫండ్స్. అండ్ ఫ్లెక్సీ క్యాప్, ఈ ఫ్లెక్సీ క్యాప్ లో చూస్ చేసుకున్నట్లయితే ఫండ్ మేనేజర్ అనేది లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ మిడ్ క్యాప్ లో అయినా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫ్లెక్సీ క్యాప్ ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఫండ్ మేనేజర్ కి మనం ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినట్లు, ఫ్లెక్సిబుల్ గా ఏ ఫండ్స్ అనేది తక్కువలో ట్రేడ్ అవుతున్నాయో ఆ సెక్టర్ లోకి ఫండ్ మేనేజర్ వెళ్ళి వాళ్ళ అసెట్స్ అనేది మూవ్ చేసి ఫ్లెక్సిబుల్ గా హ్యాండిల్ చేసి మనకి రిటర్న్స్ అనేది ఎక్కువ తీయడానికి ఫ్రీడమ్ ఉంటుంది. మల్టీ క్యాప్ వచ్చేసరికి మన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని ఫండ్ మేనేజర్ ఐదర్ ఇన్వెస్ట్ చేస్తే లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తారు ప్లస్ మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ అంటే అప్పుడు ఏంటంటే ఐదర్ మినిమం 2 డిఫరెంట్ కేటగిరీస్ ని తీసుకొచ్చి ఒక్కసారి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ మల్టీ క్యాప్ కేటగిరీ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న వారికి రిస్క్ తగ్గించడం కోసం ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తే ఒక సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయకుండా ఐదర్ లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తాడు అండ్ స్మాల్ క్యాప్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తాడు. ఒకవేళ మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే స్మాల్ క్యాప్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తాడు. సో అలా డైవర్సిఫై చేయడం వల్ల ఈ మల్టీ క్యాప్ వచ్చేసరికి మన రిస్క్ అనేది తగ్గుతుంది అండ్ రిటర్న్స్ సమ్ వాట్ ఈక్వల్ టు మిడ్ క్యాప్ కేటగిరీలో వచ్చినట్లే మన రిటర్న్స్ కూడా వస్తాయి. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఎవరైతే సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ 35% ఆఫ్ ద షేర్స్ ఇన్ లార్జ్ క్యాప్ అండ్ 35% ఆఫ్ ద షేర్స్ ఇన్ మిడ్ క్యాప్ లో డైవర్సిఫై అయ్యి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సెక్టోరల్ ఆర్ థీమాటిక్ ఫండ్స్, ఈ ఫండ్ అనేది ఎవరు చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తున్నారో ఫండ్ మేనేజర్ వచ్చేసరికి తప్పనిసరిగా ఐదర్ డిఫరెంట్ సెక్టార్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఐదర్ అది ఎఫ్ఎంజీసీ సెక్టర్ అవ్వచ్చు, ఫార్మా సెక్టర్ అవ్వచ్చు, ఐటీ సెక్టర్ అవ్వచ్చు, ఆర్ బ్యాంకింగ్ సెక్టర్ అయినా అవ్వచ్చు.
సో ఇలాంటి డిఫరెంట్ సెక్టార్స్లో వచ్చేసరికి ఫండ్ మేనేజర్ అట్లీస్ట్ 80% ఆఫ్ ద సెక్టార్లో తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ 20% వచ్చేసరికి ఎనీ సెక్టార్స్లో ఫండ్ మేనేజర్కి ఫ్లెక్సిబుల్ ఉన్నది. డెప్ట్ అసెట్ క్లాస్, ఈ అసెట్ క్లాస్ ఎవరు చూస్ చేసుకుంటున్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని ఫండ్ మేనేజర్ డిఫరెంట్ గవర్నమెంట్ బాండ్స్ లో అండ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ రేస్ చేసిన బాండ్స్ లో అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో అండ్ బ్యాంక్స్ వాళ్ళు రేస్ చేసిన బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కంట్రీ డెవలప్మెంట్ స్కీమ్స్ కోసం బాండ్స్ ని రేస్ చేస్తారు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కూడా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కోసం డిఫరెంట్ బాండ్స్ ని రేస్ చేస్తారు. ఈ డెప్ట్ అసెట్ క్లాస్ ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే షార్ట్ టర్మ్ గోల్స్ లైక్ 4 to 5 years పాటు ఆర్ 1 to 3 years పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ డెప్ట్ అసెట్ క్లాస్ అనేది సూటబుల్ అవుతుంది. అండ్ ఈ డెప్ట్ అసెట్ క్లాస్ వచ్చేసరికి ఎఫ్డీస్ కి ఆల్టర్నేటివ్ కూడా. ఎఫ్డీస్ లో పోల్చుకుంటే ఇక్కడ రిటర్న్స్ కూడా ఫిక్స్డ్ గా మంచి రిటర్న్స్ అనేది డెప్ట్ అసెట్ క్లాస్ లో మనకి వస్తాయి. ఈ అసెట్ క్లాస్ లో రిటర్న్స్ అనేది తక్కువే కానీ రిస్క్ కూడా చాలా తక్కువ కంపేర్ టు ఈక్విటీ అసెట్ క్లాస్ లో వచ్చేసరికి వాళ్ళ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో స్టాక్ మార్కెట్ చాలా వాలటైల్ కాబట్టి రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటాయి, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే ఇది బాండ్ మార్కెట్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ రిస్క్ తక్కువ అండ్ రిటర్న్స్ కూడా సమ్వాట్ తక్కువ, కానీ ద స్టేబుల్ రిటర్న్స్ అనేది ఈ డెప్ట్ అసెట్ క్లాస్ లో మనకి వర్కౌట్ అవుతాయి. అండ్ మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ డెప్ట్ అసెట్ క్లాసెస్ లో కేటగిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి లో డ్యూరేషన్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్, షార్ట్ డ్యూరేషన్ అండ్ మిడ్ డ్యూరేషన్ ఫండ్స్, మిడ్ టు లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్, డైనమిక్ బాండ్ ఫండ్స్ అండ్ గిల్ట్ ఫండ్స్. లో డ్యూరేషన్ ఫండ్స్కి వచ్చినట్లయితే ఇందులో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన డ్యూరేషన్ అంటే బాండ్ మెచ్యూరిటీ టైం వచ్చేసరికి 6 to 12 months వరకు ఉంటుంది. అండ్ అదే అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్కి వచ్చేసరికి ఇక్కడ డ్యూరేషన్ టైం వచ్చేసరికి 3 to 6 months వరకు ఉంటుంది. అంటే లో డ్యూరేషన్ కంటే అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అనేది ఇంకా తక్కువ టైంలో మెచ్యూరిటీ అయ్యి మనకి రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే ఫండ్స్ లో వచ్చేసరికి. అదే ఓవర్ నైట్ ఫండ్స్ వచ్చేసరికి ఇక్కడ ఓవర్ నైట్ ఫండ్ లో డ్యూరేషన్ వచ్చేసరికి ఓన్లీ 1 night అంటే 1 dayలోనే అది రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ షార్ట్ డ్యూరేషన్ అండ్ మిడ్ డ్యూరేషన్ ఫండ్స్కి వచ్చినట్లయితే ఈ ఫండ్స్ అనేది ఎవరు చూస్ చేసుకుంటారో ఫండ్ మేనేజర్ వచ్చేసరికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అట్లీస్ట్ 1 to 3 years అనేది మెచ్యూరిటీగా ఉంటుంది. అండ్ మిడ్ డ్యూరేషన్కి వచ్చినట్లయితే 3 to 4 years వరకు ఇక్కడ ఉంటుంది. అండ్ కమింగ్ టు మీడియం టు లాంగ్ అండ్ లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫండ్ మేనేజర్ వచ్చేసరికి 4 to 7 years డ్యూరేషన్ ఉన్న ఫండ్స్లో మాత్రమే ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తాడు. అండ్ ద లాంగ్ డ్యూరేషన్కి వచ్చేసరికి మోర్ దెన్ 7 years ఆఫ్ మెచ్యూరిటీ ఉన్నట్లయితే ఆ ఫండ్స్ అనేది ఫండ్ మేనేజర్ ఇక్కడ చూస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాడు. అండ్ డైనమిక్ బాండ్ ఫండ్స్, ఈ ఫండ్స్ ని ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఇక్కడ ఫండ్ మేనేజర్కి వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఉంటుంది. ఒకవేళ బాండ్ మార్కెట్ అనేది లోలో పర్ఫామ్ చేస్తుంటే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదే ఈక్విటీ మార్కెట్ కానీ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఆర్ ఎల్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకుంటూ మనకి రిటర్న్స్ అనేది ఎక్కువ తేయడానికి ఈ డైనమిక్ బాండ్ ఫండ్ లో ఎక్కువ ఛాన్స్ ఉన్నది. అండ్ కమింగ్ టు గిల్ట్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్ అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో, మెయిన్ గా గవర్నమెంట్ ఉన్న సెక్యూరిటీస్ లో ఈ ఫండ్స్ అనేది ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది డెప్ట్ అసెట్ క్లాస్ ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో రేటింగ్స్ కూడా గమనించుకోండి. డెప్ట్ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ అసెట్ క్లాసెస్ కి రేటింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రేటింగ్స్ వచ్చేసరికి క్రిజల్, ఐసిఆర్ఏ, కేర్, బ్రిక్ ఈ రేటింగ్ ఏజెన్సీస్ అనేది వాళ్ళ రిటర్న్స్ అండ్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ని బట్టి రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే AAA రేటింగ్స్ ఉన్నారో, A+ రేటింగ్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా సేఫ్. హైబ్రిడ్ అసెట్ క్లాస్, ఈ అసెట్ క్లాస్ లో వచ్చేసరికి మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫండ్ మేనేజర్ ఒక ఈక్విటీ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ డెప్ట్ అసెట్ క్లాస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది డైవర్సిఫై అవ్వడం వల్ల హయ్యర్ రిటర్న్స్ అనేది వస్తాయి, విత్ లో రిస్క్ ప్రొఫైల్ లో వస్తాయి. కాబట్టి సో హైబ్రిడ్ ఫండ్స్ అనేది ఇలా వర్కౌట్ అవుతాయి. ఈ అసెట్ క్లాస్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫండ్ మేనేజర్ ఈక్విటీ అసెట్ క్లాస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు అండ్ డెప్ట్ అసెట్ క్లాస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మన రిస్క్ అనేది తగ్గి రిటర్న్స్ అనేది స్టేబుల్ రిటర్న్స్ అనేది ఇవ్వడానికి ఈ అసెట్ క్లాస్ అనేది యూజ్ అవుతుంది.
నెక్స్ట్ కమింగ్ టు హైబ్రిడ్ అసెట్ క్లాస్. ఈ అసెట్ క్లాస్ ఎవరైతే చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తున్నారో మన ఇన్వెస్ట్మెంట్స్ ని ఫండ్ మేనేజర్ ఈక్విటీ కేటగిరీలో కూడా ఇన్వెస్ట్ చేస్తాడు అండ్ డెప్ట్ కేటగిరీలో కూడా ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఇలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన రిస్క్ అనేది తగ్గి లార్జ్ రిటర్న్స్ అనేది వర్కౌట్ అవుతాయి. యాజ్ పర్ సెబీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే హైబ్రిడ్ అసెట్ క్లాస్ వచ్చేసరికి 7 కేటగిరీస్ గా డివైడ్ అయింది. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్, నెక్స్ట్ వచ్చేసరికి బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్, అండ్ థర్డ్ వచ్చేసరికి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్, అండ్ నెక్స్ట్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్, అండ్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్, అండ్ లాస్ట్ వచ్చేసరికి ఆర్బిట్రేజ్ ఫండ్స్. అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్, ఈ ఫండ్ లో ఫండ్ మేనేజర్ వచ్చేసరికి 60% అనేది ఈక్విటీ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేస్తాడు అండ్ 40% వచ్చేసరికి డెప్ట్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈక్విటీలో 60% ఇన్వెస్ట్ అవుతుంది అండ్ 40% అనేది డెప్ట్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ అనేది డైవర్సిఫై అవడం వల్ల డెప్ట్ కంట ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అండ్ ఈక్విటీకి ఆల్మోస్ట్ సేమ్ గా రిటర్న్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాలెన్స్ హైబ్రిడ్ ఫండ్. ఈ ఫండ్ లో వచ్చేసరికి 40% ఇన్ ద ఈక్విటీ అండ్ 40% ఇన్ ద డెప్ట్ అండ్ రిమైనింగ్ 20% అనేది క్యాష్ సెగ్మెంట్ లో ఫండ్ మేనేజర్ అలొకేషన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇంకా బ్యాలెన్స్ ఫండ్ వచ్చేసరికి ఇంకా డైవర్సిఫై అనేది ఎక్కువైంది. సో ఇక్కడ రిస్క్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే అగ్రెసివ్ తో పోల్చుకున్నట్లయితే రిస్క్ ప్రొఫైల్ అనేది చాలా తగ్గింది కాబట్టి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, అండ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్కి వచ్చినట్లయితే ఫండ్ మేనేజర్ వచ్చేసరికి 10 to 20% అనేది ఈక్విటీ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేస్తాడు అండ్ 60% వచ్చేసరికి డెప్ట్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు అండ్ రిమైనింగ్ 20% అనేది క్యాష్ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఫండ్ మేనేజర్ చేస్తాడు. అండ్ డైనమిక్ అసెట్ క్లాస్ కి అలొకేషన్ చూసినట్లయితే ఫండ్ మేనేజర్ వచ్చేసరికి ఐదర్ ఈక్విటీ ప్లస్ డెప్ట్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఆర్ ఎల్స్ టోటల్ ఇన్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాడు ఆర్ టోటల్ డెప్ట్ అసెట్ క్లాస్ లో. అంటే ఫండ్ మేనేజర్ ఎలా అలొకేట్ చేస్తారంటే మన ఫండ్స్ అనేది ఒకవేళ డెప్ట్ అసెట్ క్లాస్ అండర్ పర్ఫార్మెన్స్ లో ఉన్నట్లయితే అంత లార్జ్ క్యాప్ సెక్టర్ లో అంటే ఈక్విటీ సెక్టార్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాడు ఆర్ ఎల్స్ ఈక్విటీ అసెట్ క్లాసెస్ లో రిటర్న్స్ అనేది మార్కెట్ డౌన్ లో ఉన్నట్లయితే అప్పుడు డెప్ట్ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. ఈ అసెట్ క్లాస్ లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో ఫండ్ మేనేజర్ కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఏ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఫండ్ మేనేజర్ కి ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల ఇక్కడ రిస్క్ ఎంత ఉంటుందో రిటర్న్స్ కూడా హెవీగానే ఉంటాయి. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్, ఈ ఫండ్ లో ఫండ్ మేనేజర్ వచ్చేసరికి ఈక్విటీ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ డెప్ట్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ కమోడిటీ అంటే గోల్డ్ లోనో సిల్వర్ ఇలాంటి క్రూడ్ ఆయిల్ ఇలాంటి అసెట్ క్లాసెస్ లో తప్పనిసరిగా అలొకేషన్ అనేది జరగాలి. ఈ అసెట్ క్లాస్ ఎవరు చూస్ చేసుకుంటారో వాళ్ళ ఫండ్స్ అనేది ఈ మినిమం 3 అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ అయ్యి డైవర్సిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. ఈ అసెట్ క్లాస్ లో చూసుకున్నట్లయితే ఫండ్ మేనేజర్ 70% అనేది ఈక్విటీ అండ్ రిమైనింగ్ 10% వచ్చేసరికి డెప్ట్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు అండ్ రిమైనింగ్ 20% అనేది ఆర్బిట్రేజ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాడు. ఆర్బిట్రేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే స్టాక్ ని 100 రూపీస్ కి కొన్నాను, అదే ఏ అనే స్టాక్ NSE లో 101 రూపీస్ కి ట్రేడ్ అవుతుంది. అదే BSE లో చూసుకున్నట్లయితే ఏ అనే స్టాక్ వచ్చేసరికి 103 రూపీస్ కి ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ NSE లో చూసుకున్నట్లయితే 101, అదే BSE లో చూసుకున్నట్లయితే 103. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 2 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది కదా. సో ఫండ్ మేనేజర్ కి ఏం చేస్తారంటే ఇక్కడ NSE లో కొని BSE లో అమ్ముతారు, BSE లో కొన్న స్టాక్ ని NSE లో అమ్ముతారు. ఇలా ట్రేడింగ్ చేసిన దాన్నే ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటారు. సో ఫండ్ మేనేజర్ వచ్చేసరికి ఇలా ట్రేడ్ చేసి ఈ ఈక్విటీ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఆర్బిట్రేజ్ ఫండ్. ఈ అసెట్ క్లాసెస్ లో ఈ అసెట్ క్లాస్ ఫండ్ మేనేజర్ వచ్చేసరికి అట్లీస్ట్ 65% ఆఫ్ అలొకేషన్ వచ్చేసరికి ఈక్విటీలో అండ్ రిలేటెడ్ సెక్యూరిటీస్ లో ఫండ్ మేనేజర్ వచ్చేసరికి ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాలటైల్ మార్కెట్ లో కూడా మంచి రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. రిస్క్ కూడా చాలా తక్కువ వస్తుంది కాబట్టి రిటర్న్స్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు.
సో ఫైనల్గా మనం ఈక్విటీ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మన రిస్క్ అనేది ఎక్కువ అండ్ రిటర్న్స్ కూడా ఎక్కువే. ఈ అసెట్ క్లాస్ చూస్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు లాంగ్ టర్మ్ అంటే 15 to 25 ఇయర్స్ వరకు ఉంటానంటేనే ఈ ఈక్విటీ అసెట్ క్లాసెస్ లో మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిటర్న్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. అండ్ డెబ్ట్ అసెట్ క్లాస్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ రిటర్న్స్ అనేది తక్కువ అండ్ రిస్క్ కూడా తక్కువే కంపేర్ టు ఈక్విటీ. అండ్ ఎవరైతే షార్ట్ టర్మ్ డ్యూరేషన్స్ అంటే బ్యాంక్ ఎఫ్డీస్ లో వేసుకోవడం కంటే ఇక్కడ డెబ్ట్ అసెట్ క్లాస్ ని చూస్ చేసుకోవడం వల్ల ఇక్కడ రిటర్న్స్ అనేది ఎఫ్డీస్ కంట ఎక్కువ పర్ఫార్మ్ అవుతాయి కాబట్టి డెబ్ట్ అసెట్ క్లాస్ ని చూస్ చేసుకోండి. అండ్ హైబ్రిడ్ కేటగిరీ ఎవరైతే చూస్ చేసుకున్నారో అండ్ ఇక్కడ రిటర్న్స్ అనేది ఎక్కువ అండ్ రిస్క్ అనేది చాలా తక్కువ కంపేర్ టు ఈక్విటీ. ఈ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అన్ని ఈక్విటీ సెక్టార్లోనే ఇన్వెస్ట్ చేయరు అండ్ అన్ని డెబ్ట్ కేటగిరీలో కూడా ఇన్వెస్ట్ చేయరు. మీ పోర్ట్ఫోలియో అనేది ఇక్కడ డైవర్సిఫై అవుతుంది కాబట్టి అండ్ ఇక్కడ ఈ హైబ్రిడ్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. నాకు తెలిసి డెట్ ఈక్విటీ అండ్ డెబ్ట్ లో కంట ఇక్కడ హైబ్రిడ్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా సేఫ్. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దిస్ ఇస్ యుగంధర్ రెడ్డి సైనింగ్ ఆఫ్.